హలో ఫ్రెండ్స్, ఏడులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు, చూడండి. మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి కోసం, పేదోడి బాగోగుల కోసం ఎలా తప్పించి పనిచేస్తుందో మీకు పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చాం. రేషన్ కార్డులు ఇవ్వటమే కాదు, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా చేర్చాం. అంతేకాదు, ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇందాక మహేష్ చెప్పినట్లు మున్నేరు ఉధృతంగా ప్రవహించి ఈ కాలనీ అంతా కూడా 10 అడుగులు 15 అడుగులు నీళ్ళొచ్చింది. వాటర్ వచ్చిన మరుక్షణమే హైదరాబాద్ నుంచి హఠావుటిన నేను వచ్చి చూస్తే మీ ఘోష చూసి నా మనసు చలించింది. ఆనాడు బురద నీళ్ళు వస్తున్నాయి మంచినీటి పంపులు అని నా ఆడబిడ్డలు గతంలో నాకు చెప్పారు. ఈ ఎలక్షన్ అయిన మరుక్షణం అధికారుల్ని పంపిస్తాను, 100కు 100%, 365 రోజులు స్వచ్ఛమైన నీరు వచ్చే ఏర్పాట్లు నా తోబుట్టువులందరికీ ఇచ్చే బాధ్యత నాదేనని తెలుపుతున్నాను. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పనులు చేశామో ఒక్కసారి చదువుతాను, మీరే చూడండి. ఈ 2వ డివిజన్ లో మారెమ్మ గుడి నుండి కేంద్రీయ విద్యాలయం రోడ్డు వరకు బీటీ రోడ్డు 35,50,00,000 అంటే 3,550 లక్షల రూపాయలతో రోడ్లు ఇచ్చాను. అంతేకాదు 4 బీటీ రోడ్లు 8,23,00,000తో ఏర్పాటు చేశాను. అంతేకాదు అంతర్గత సిమెంట్ రోడ్లు 34 2,25,00,000తో చేశాను. వికలాంగుల జంక్షన్ అభివృద్ధి పనులు, ఆర్జీ కాలనీ ఎంపీపీఎస్ లో అదనపు తరగతుల నిర్మాణం కోసం 26 లక్షలు ఇచ్చాను. మంచినీటి సరఫరా కోసం 17 లక్షల రూపాయలు ఇచ్చాను. రమారమి ఈ 2 సంవత్సరాలలో ఈ 2వ డివిజన్ లో 46,42 రూపాయల అభివృద్ధి పనులు చేశాను మీ దీవెనలతో. ఇది కాకుండా ఈ రిటైనింగ్ వాళ్ళు 690 కోట్ల రూపాయలు 690 కోట్ల రూపాయలు ఎప్పుడు అర్ధరాత్రి వరద వస్తుందో, ఎప్పుడు ఇళ్లలోకి వస్తుందో, ఆ వరదలో నుంచి ఎన్ని పాములు వచ్చి మనకి ఇబ్బంది పెడతాయో అని భయం నుంచి పూర్తి విముక్తుల్ని చేయటం కోసం శాశ్వతంగా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా రిటైనింగ్ వాళ్ళు మళ్లీ జూన్ నాటికే పూర్తి చేసి నా కుటుంబ సభ్యులందరికీ ఇస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మిత్రులు అడిగారు, ఒక బొడ్రాయి ఏర్పాటు కావాలని, మజీద్ కాంపౌండ్ అని, 2 గుళ్ళకి కాంపౌండ్ అని. తప్పకుండా బొడ్రాయికి సంబంధించిన దాంట్లో స్థానికులు కొంత పెట్టుకోండి, నేను కొంత పంపిస్తాను. కాంపౌండ్ వాళ్ళు 3టికి నేనే కట్టిస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇక అదనంగా వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు అడిగారు, కొన్ని సిమెంట్ రోడ్లు సాగు చేస్తున్నారు, డ్రైన్లు సాగు చేస్తున్నారు. ఆ సిమెంట్ రోడ్లు డ్రైన్లన్నీ కూడా కట్టే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. నేనే పూర్తి చేస్తానని రాష్ట్రంలోనే ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసి తీర్చిదిద్దుతానని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులు